ఈ వీడియోలో అయితే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇంతకు ముందు పార్ట్ 1 పార్ట్ 2 అని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇదైతే పార్ట్ 3 హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, హ్యాండ్ కటింగ్ కోసం మనం అయితే అలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సగానికి ఎందుకు చేశాను అంటే ప్యాచెస్ అన్నవి 2 సైడ్లే పడాలి అని సగంకి అలా ఫోల్డ్ చేశాను. ఒకవేళ అలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటే 4 వైపులు ప్యాచెస్ వేయాల్సి ఉంటుంది. అందుకని అలా 2 వైపులే పడాలి అని అలా నేనైతే ఫోల్డ్ అయితే చేసేసుకున్నాను. అది సరిపోతుందా లేదనేది చూడండి. అలా హ్యాండ్ ఆది బ్లౌజ్ని బట్టి అలా చూసుకోవచ్చు అన్నమాట. హ్యాండ్ లూజు ఖర్చులతో సహా అంతా సరిపోవాలి. అలా సరిపోయేటట్టు అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. డబల్ ఫోల్డింగ్లో ఉండాలి. 2 హ్యాండ్స్ వస్తాయన్నమాట. చూడండి, హెచ్చు తగులు ఉంది కదా, అది కట్ చేసేసుకోవడానికి అయితే నేనైతే 1 లైన్ అలా మార్క్ వేసేసుకున్నాను. నీట్గా కట్ చేసేసుకోండి. హెచ్చు తగ్గులు ఉంటే మాత్రం అలా కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత నేనైతే క్లాత్ని తిప్పేస్తున్నాను అన్నమాట. అందుకనే కొంచెం ఖర్చు అయితే తీసుకున్నాను అనమాట. ఒకవేళ ఎమ్మింగ్ చేసేటట్టు ఉంటే ఆ స్కేల్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. క్లాత్ తిప్పేస్తున్నాను కాబట్టి నేనైతే కొంచెం ఒక పాదం ఇంచ్ అంతా తీసుకున్నాను అనమాట. పాదం అంతా ఖర్చు. చూడండి, ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలా పెట్టేసుకోండి. హైట్ అయితే అలా హ్యాండ్ నీట్గా సర్దేసుకొని హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ హైటు ఖర్చులు అన్నీ మార్క్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్ హైటు అలా తర్వాత ఖర్చులు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చూడండి, లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర అలా పట్టేసుకొని అసలైంది ఖర్చు కోసం అయితే మార్క్ అయితే వేసేసుకోండి. అలా తర్వాత 1 ఫింగర్ పెట్టేసి 1 మార్క్ అలా వేసేసి అక్కడి నుంచి మనం కరువు తీసుకొని ఈ పాయింట్లో కలపాలన్నమాట. తర్వాత స్ట్రైట్గా అయితే లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఈ కరువు మనం వేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అంటే చూడండి, అలా హ్యాండ్లోనే మన కటింగ్లోనే తెలిసిపోతుంది అన్నమాట. ఆది బ్లౌజ్ ప్రకారంగా వస్తుందా లేదా అన్నది అలా చెక్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కటింగ్లోనే 1-2 సార్లు కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, అక్కడ షోల్డర్స్ దగ్గర ఖర్చులు వదిలేసి చెక్ చేస్తున్నాను నేను. ఖర్చులతో సహా చెక్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా, ఫస్ట్ స్టిచ్కి వచ్చింది కదా పాయింట్ దగ్గరికి, అలా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఖర్చులతో సహా చెక్ చేసుకుంటే చూడండి, మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. అలా చెక్ చేసేసుకోండి. నీట్గా ఖర్చులతో సహా వచ్చేస్తుంది మనకి. చూసారా, కరెక్ట్గా వచ్చేసింది కదా. అలా ఈ పాయింట్ ఆ పాయింట్ కలిపేసుకోవాలి. తర్వాత ఖర్చులతో కూడా మార్క్ అయితే వేసేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ మెథడ్లో అయితే. తర్వాత మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసేసుకోవడమే. నేను పార్ట్ 1 పార్ట్ 2 అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పెట్టాను. చూడలేని వాళ్ళు చూడండి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను అన్నమాట. అంతే, హ్యాండ్ కటింగ్ అయితే అలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకోండి. అంతే, బాయ్ బాయ్.